ఓకే అండి. మొన్న మీకు చెప్పాను కదా! గోల్డెన్ రూల్స్ గురించి ఎవరో ఒకళ్ళని అడుగుతానని. ఫస్ట్ నేను అడగనండి సో అండ్ సో పేరని. మీలో ఎవరో ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకొని ఫస్ట్ చెప్పండి. గోల్డెన్ రూల్స్‌ని ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి అనుకుంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నేను మీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. ఎవరిని వదిలిపెట్టను. అందరూ మాట్లాడాల్సిందే. కానీ డేకి 2 ఆర్ 3 మెంబర్స్. ఈరోజు 2 మెంబర్స్ మాట్లాడండి. రేపు 2 మెంబర్స్ అట్లా. మీరు ఇక్కడే మాట్లాడలేకపోతే రేపు ఇంటర్వ్యూలో కూడా మాట్లాడలేరు. గోల్డెన్ రూల్స్ చెప్పాలి. మీకు రైట్ హ్యాండ్ సైడ్ చాట్ అనే ఇది హ్యాండ్ రైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. హ్యాండ్ రైజ్ మీద క్లిక్ చేస్తే మీరు నాతో మాట్లాడవచ్చు. అప్పుడు మీకు మైక్ యాక్టివేట్ అవుతుంది. ఎవరు ఇనిషియేషన్ తీసుకోకపోతే నేనే ఎవరొకరి పేరు అడుగుతాను, వాళ్ళు మాట్లాడాలి. ఎగ్జిట్ అయిపోతున్నారా క్లాస్లో నుండి? కొందరు క్లాస్లో నుండి ఎగ్జిట్ అవుతున్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. ఝాన్సీ గారు చెప్పండి, గోల్డెన్ రూల్స్ ఏమేమి? ఆ 3 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Golden rules 3 types: personal account, real account, nominal account. Personal account, debit the receiver, credit the giver. Real account, what comes in debit, what goes out credit. Nominal account, all expenses and gains debit, all incomes losses debit, all incomes gains credit. Thank you sir. ఓకే అండి. క్లాప్స్. ఎక్సలెంట్ అండి. ఝాన్సీ గారు ఐ థింక్ నాన్ కామర్స్, కానీ బాగా చెప్పారు. ఫస్ట్ లేడీస్కి ఛాన్స్ ఇవ్వమన్నారని లేడీస్కి ఛాన్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఎక్సలెంట్ అండి, వెరీ గుడ్. ఎవరు? రాజేష్ గారు. ఎక్సలెంట్, అలా ఉండాలండి. రాజేష్ గారు చెప్పండి. Golden account rules are 3 types: personal account, real account and nominal account. పర్సనల్ అకౌంట్ లో డెబిట్ ద రిసీవర్, అంటే ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకునే వాళ్ళని డెబిట్ అంటారు. క్రెడిట్ అంటే ఎవరైతే గివర్ ఉంటారో, అంటే మనం ఎవరికైతే ఇస్తున్నామో, ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని గివర్ అంటారు. దాన్ని క్రెడిట్ వైపు రాసుకుంటాం. అదే రియల్ అకౌంట్ కింద వచ్చేకాడికి మనకి ఏదైతే వస్తుందో, వాట్ కమ్స్ ఇన్, మనకి ఏదైతే వస్తుందో దాన్ని రియల్ డెబిట్ కింద మనం రాసుకుంటాము. అదే విధంగా వాట్ గోస్ అవుట్, దాన్ని క్రెడిట్ కింద, అంటే మన దగ్గర నుంచి ఏదైతే వెళ్తుందో దాన్ని క్రెడిట్ కింద రాసుకుంటాం. అదే విధంగా థర్డ్ వన్ వచ్చి నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ అంటే మన దగ్గర నుంచి ₹1 ఖర్చు అయినా దాన్ని ఆల్ ఎక్స్పెన్సెస్, అంటే ఎక్స్పెన్సెస్ కింద రాసుకొని దాన్ని డెబిట్ కింద రాసుకుంటాం. అదే విధంగా క్రెడిట్ అంటే మనకు ₹1 వస్తుందంటే, ఇన్కమ్స్ వస్తుంది అంటే దాన్ని క్రెడిట్ కింద రాసుకుంటాం. దోస్ ఆర్ 3 types ఆఫ్ గోల్డెన్ అకౌంట్ రూల్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అండి వీళ్ళిద్దరికి క్లాప్స్ కొట్టండి. చాట్లో అందరూ క్లాప్స్ సింబల్ పెట్టండి. ఇప్పుడు సిస్టమ్ త్రూ కూడా లాగిన్ అవ్వచ్చు. ఎవరైనా సిస్టమ్ త్రూ లాగిన్ అయ్యారా? సిస్టమ్ త్రూ లాగిన్ అయిన వాళ్ళకి ఇమోజెస్ రావు కదా. మొబైల్ త్రూ క్లాసెస్ వినే వాళ్ళు అప్రిషియేట్ చేయాలి. మనము ఒక పాయింట్ చెప్పినప్పుడు ఎవరైనా అప్రిషియేట్ చేస్తే మనకి ఎంత ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. అట్లానే ఎదుటి వాళ్ళని కూడా అప్రిషియేట్ చేసే ఛాన్స్ వస్తే ఎప్పుడు మిస్ చేసుకోకండి. వాళ్ళ దృష్టిలో మీరు ఎప్పుడు మీ మీద ఒక మంచి ఏమంటారు, ఒక మంచి ఎమోషన్ బిల్డ్ అవుతుంది. ఓకే అండి, డన్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఫస్ట్ రోజు కదా, అంటే మైక్ ఎలా ఆన్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది కొంచెం డౌట్ ఉండవచ్చు. స్లోగా అలవాటు అవుతుందండి. 2-3 డేస్కి ఒకసారి ఎవరొకరితో మాట్లాడిస్తూ ఉంటాను. ఇక్కడ మీరు మాట్లాడడం వల్ల మెయిన్ రీజన్ ఏంటి అంటే, మీరు చెప్పాలి, మిమ్మల్ని అడుగుతాను అనేది మీ మైండ్లో ఒకసారి వెళ్ళింది అంటే వినేటప్పుడు చాలా అలర్ట్గా క్లాస్ వింటారు. ఓకే అండి, మీరు ఎంత అలర్ట్గా క్లాస్ వింటే సబ్జెక్ట్ అనేది అంత బెటర్గా మీ మైండ్లోకి వెళ్తుంది. ఓకే అండి, డన్. ఓకే అండి, ఓకే శివ గారు, వెరీ గుడ్. ఈరోజు నుంచి మీరు ల్యాప్టాప్ ఆర్ పీసీ, మొబైల్ దేని త్రూ అయినా క్లాసెస్లోకి అటెండ్ అవ్వచ్చు. ఓకే అండి, డన్. మొన్న మీకు ఇచ్చిన ఎక్సర్సైజ్కి ఆన్సర్ ఇంకా పంపించలేదు. అందులో కొన్ని పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి నాన్ కామర్స్ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. అందుకని చెప్పి ఈ క్లాస్ తర్వాత
నేను అదే లాస్ట్ ఇచ్చిన ఎక్సర్సైజ్ సంబంధించిన ఆన్సర్ వీడియో మీకు ఇస్తాను. ఓకే అండి. ఇక్కడ బిజినెస్ లో 2 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే అండి. బిజినెస్ లో ఓన్లీ 2 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. 99% బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని బిజినెస్ కి రిలేట్ అయిన బిజినెస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. ఓకే అండి. అంటే బిజినెస్ చేయడం గురించి కొనడము, అమ్మడము, లోన్లు తీసుకోవడము, సర్వీసెస్ తీసుకోవడము, ఏదైనా బిజినెస్ రిలేటెడ్ జరుగుతుంది. 99% అవే అట్లాంటి ట్రాన్సాక్షన్సే వస్తాయి. చాలా రేర్ గా, చాలా తక్కువగా అప్పుడప్పుడు పర్సనల్ ట్రాన్సాక్షన్స్ కూడా వస్తాయి, 1%. ఈ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అంటే కొందరు ఏది రాంగ్ గా అర్థం చేసుకుంటారు. పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అంటే డెటార్స్ పర్సన్సే కదా, క్రెడిటర్స్ పర్సన్సే కదా, లేదంటే సప్లయర్స్ పర్సన్సే కదా, సప్లయర్స్, కస్టమర్స్ వీళ్ళందరూ పర్సన్సే కదా, వాటిని పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అని అంటారేమో అనుకుంటారు. ఓకే అండి. అలా కాదు. ఇక్కడ నేను చెప్పే ఇంటెన్షన్, ఇక్కడ నేను చెప్పే పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అనే దానికి మీనింగ్ ఓనర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అనే అర్థంతో, అనే మీనింగ్ తో చెప్తున్నాను. ఓకే అండి. అంటే 99% బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అప్పుడప్పుడు ఓనర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా బిజినెస్ లో జరుగుతాయి. ఓకే అండి. ఇప్పటి వరకు మీరు విన్న అంటే ప్రీవియస్ క్లాసెస్ లో అన్ని కూడా బిజినెస్ రిలేటెడ్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. అంటే ఆ గోల్డెన్ రూల్స్ రిలేటెడ్ మీకు ఇచ్చిన ఎక్సర్సైజెస్ లో కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎలా రాయాలో చూసాము. ఇప్పుడు స్పెసిఫిక్ గా ఒక క్లాస్ మొత్తం పర్సనల్ ట్రాన్సాక్షన్స్ కి పెడితే బాగుంటుంది అని అనిపించింది. కాబట్టి ఈ రోజు క్లాస్ మొత్తం పర్సనల్ ట్రాన్సాక్షన్స్ గురించి చూద్దాము. ఇంకా ఇప్పుడు నిన్న మొన్న జరిగిన క్లాస్ కానీ, రేపు నుంచి జరగబోయే క్లాసెస్ కానీ అన్ని కూడా మనకి రాబోయే 2.5 to 3 months జరిగే క్లాసెస్ అన్ని కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మీదే ఉంటాయి. కాబట్టి దాని మీద ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఫర్దర్ క్లాసెస్ లో క్లారిటీ వస్తుంది. పర్సనల్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఈ ఒక్క క్లాస్ లో బ్రీఫ్ గా చెప్తాను, బ్రీఫ్ గా కాదు డీటెయిల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంటే ఓనర్ కి సంబంధించిన ఏమైనా ట్రాన్సాక్షన్స్ బిజినెస్ లో జరిగితే ఎలా రాయాలి. ఓకే అండి. ఖచ్చితంగా ఈ ట్రాన్సాక్షన్స్ వస్తాయి, అవి కానీ రేర్ గా వస్తాయి. కానీ ఆ రేర్ గా వచ్చినా ఎలా రాయాలో మీకు తెలియాలి కదా, అది ఇక్కడ పాయింట్. పర్సనల్ ట్రాన్సాక్షన్స్, ముందు పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ని బిజినెస్ లో ఎప్పుడు రాయాల్సి వస్తుంది అంటే మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం. ఏమని, మనము ఒక బిజినెస్ లో అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నాము కాబట్టి మనము అకౌంటింగ్ బుక్స్ లో ఏం రాసినా బిజినెస్ కి సంబంధించినవే రాయాలి అని చెప్పుకుంటూ ఉన్నాం. ఓకే అండి. ఇక్కడ మన బిజినెస్ కంటూ మనం అంటే 2 స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఒకదాన్నేమో P&L అకౌంట్ అని కానీ, లేదంటే P&L స్టేట్మెంట్ అని పిలుస్తాము. ఇంకోటేమో బ్యాలెన్స్ షీట్ అని పిలుస్తాము. ఈ రెండు ఏంటివి, బిజినెస్ కి సంబంధించినవి. ఇక్కడ ఏం రాస్తామని చెప్పుకున్నాం, ఎక్స్పెన్సెస్, ఇక్కడ ఇన్కమ్స్, ఇక్కడ అసెట్స్, ఇక్కడ లయబిలిటీస్ రాస్తామని చెప్పుకున్నాం. ఓకే అండి. ఇక్కడ P&L అకౌంట్ లో ఏవైతే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఉన్నాయో ఈ ఎక్స్పెన్సెస్ కానీ, ఈ ఇన్కమ్స్ కానీ ఓన్లీ బిజినెస్ కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ, బిజినెస్ కి సంబంధించిన ఇన్కమ్స్ మాత్రమే రాయాలి. ఓకే అండి. ఈ బ్యాలెన్స్ షీట్ లో కూడా బిజినెస్ కి సంబంధించిన అసెట్స్, బిజినెస్ కి సంబంధించిన లయబిలిటీస్ మాత్రమే రాయాలి. కానీ అప్పుడప్పుడు ఓనర్ కి సంబంధించిన తన పర్సనల్ ఎక్స్పెన్సెస్ ని కూడా బిజినెస్ కి సంబంధించిన డబ్బులతో వాడేసుకుంటారు. ఎగ్జాంపుల్, ఓనర్ తన పిల్లలకి సంబంధించిన అంటే వాళ్ళ చిల్డ్రన్ కి సంబంధించిన స్కూల్ ఫీ కట్టాలి. స్కూల్ ఫీ ఎలా కట్టాలి, తన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్టుకోవాలి. ఓకే అండి. ఇక్కడ బిజినెస్ కి సంబంధించిన, బిజినెస్ చేస్తున్నామంటే బిజినెస్ కోసం అంటూ ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తాం. ఓకే అండి. ఈ బిజినెస్ రిలేటెడ్, బిజినెస్ కి సంబంధించిన ఇన్కమ్స్ అయినా, ఎక్స్పెన్సెస్ అయినా, ఏమైనా అసెట్స్ కొంటూ ఉన్నా, ఏదైనా ఒక బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటూ ఉన్నా, అంటే బిజినెస్ రిలేటెడ్ మనీ రిలేటెడ్ ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగినా బిజినెస్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే చేస్తాం. ఓకే అండి. దేని నుంచి, బిజినెస్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ద్వారానే చేయాలి, దీని త్రూనే చేస్తాం. ఓకే అండి. 99% బిజినెస్ యొక్క బ్యాంక్ అకౌంట్ త్రూనే జరుగుతుంది ట్రాన్సాక్షన్. ఓకే అండి. అట్లనే ఇక్కడ ఓనర్ కి సంబంధించిన పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళ పిల్లల స్కూల్ ఫీలు కానీ అండి, తను ఓన్ గా వాళ్ళ ఇంట్లో ఒక అసెట్ కొంటున్నారు, అంటే వాళ్ళ వైఫ్ కి ఒక వడ్డానం కొంటున్నారు, అంటే అది ఏంటి, వాళ్ళ పర్సనల్ అసెట్, అది బిజినెస్ కి అసెట్ కాదు. ఓకే అండి. అలాగే వడ్డానం కొనొచ్చు, వాళ్ళ పిల్లలకి బర్త్డే అనేది ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో చేయొచ్చు. ఓకే అండి. ఇవన్నీ ఏంటి,
ఓనర్ కి సంబంధించిన పర్సనల్ ఎక్స్పెన్సెస్ లేదంటే ఓనర్ కి సంబంధించిన పర్సనల్ అసెట్స్ వాళ్ళ ఇంట్లో వాటి గురించి తను బేర్ చేస్తున్నారు. ఓకే అండి. అయితే ఓనర్ తన ఓన్ గా ఇట్లాంటి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు తను దేని త్రూ అమౌంట్లు పే చేయాలి? తనకంటూ ఒక పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. సారీ అండి. ఇప్పుడు మీకు నాకు మనందరికి పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా. సేమ్ ఓనర్ కూడా బిజినెస్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకంటూ ఒక పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఈ తన పర్సనల్ రిలేటెడ్ ఏ ట్రాన్సాక్షన్ జరిగినా తన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ త్రూ చేయాలి. అంటే వాళ్ళ చిల్డ్రన్ స్కూల్ ఫీ కట్టాలనుకోండి, తన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్టుకోవాలి. ఓకే. వాళ్ళ వైఫ్ కి ఒక నెక్లెస్ కొన్నారు, ఓకే, తన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేసుకోవాలి. లేదంటే వాళ్ళ పేరెంట్స్ పేరు మీద ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారు, తన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకోవాలి. ఓకే అండి. ఇలా ఓనర్ తన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ నుంచి తన పర్సనల్ ట్రాన్సాక్షన్ కనుక చేస్తే మనము బిజినెస్ కి సంబంధించి అంటే మనం అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం కదా, ఈ అకౌంట్స్ లో ఎటువంటి ఎంట్రీ రాయవలసిన అవసరం లేదు. ఓకే అండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఓనర్ కి సంబంధించిన పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ని ఓనర్ కి సంబంధించిన తన ఓన్ అకౌంట్ తన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఏ ట్రాన్సాక్షన్ చేసినా దాన్ని మనం బుక్స్ లో రాయవలసిన అవసరం లేదు. ఎందుకంటే దానివల్ల బిజినెస్ కి వచ్చే ఎఫెక్ట్ ఏమీ లేదు, అంతే కదా. బిజినెస్ కి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. అయితే ఇప్పుడు మనం బిజినెస్ కి అంటే మన అకౌంటింగ్ బుక్స్ లో ఎప్పుడు రాయవలసిన అవసరం వస్తుంది అంటే తన పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ని తన ఓన్ అకౌంట్ నుంచి కాకుండా బిజినెస్ అకౌంట్ ద్వారా చేసినప్పుడు. ఓకే అండి. ఓనర్ కి సంబంధించిన పర్సనల్ ట్రాన్సాక్షన్ ని తన ఓన్ బ్యాంక్ అకౌంట్ ద్వారా కాకుండా బిజినెస్ యొక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా గనక ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారు అంటే జనరల్ గా ప్రతి బిజినెస్ లో జరుగుతూనే ఉంటుంది. ఏంటి, ఓనర్ యొక్క చిల్డ్రన్ స్కూల్ ఫీని బిజినెస్ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేస్తారు. ఎందుకని ఎప్పుడు తన పర్సనల్ అకౌంట్ లో అమౌంట్లు ఉండాలన్న అవసరం లేదు కదా, రూల్ లేదు కదా. తన బిజినెస్ కూడా తనదే, బిజినెస్ లో ఉన్న అమౌంట్ కూడా తను వాడుకోవచ్చు, వాడుకోకూడదన్న రూల్ లేదు. కానీ తను యూజ్ చేసుకున్నప్పుడు ఎలా రాయాలి అని మనకు తెలియాలి. ఓకే. వాళ్ళ చిల్డ్రన్ స్కూల్ ఫీ కట్టవచ్చు, వాళ్ళ పర్సనల్ గా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను. ఇప్పుడు బిజినెస్ కోసం అనే ఒక అసెట్ కొనాలని చూస్తున్నారు. అంటే బిజినెస్ లోనే ఒక 10 కంప్యూటర్లు కొనాలనుకుంటున్నాడు. దేనికని బిజినెస్ లో వాడుకోవడం గురించి, కంప్యూటర్స్. ఓకే అండి. ఇది బిజినెస్ కి ఏమవుతుంది, అసెట్ అవుతుంది. దేని అసెట్? బిజినెస్ కి సంబంధించిన అసెట్. ఒక్కోసారి బిజినెస్ యొక్క బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ సరిపడినంత ఉండకపోవచ్చు. అప్పుడు ఓనర్ సోన్స్ ఒక ప్లేస్ కి వెళ్ళారు అంటే ఇప్పుడు ఓనర్ విజయవాడలో బిజినెస్ చేస్తున్నాడు, ఏదో ఒక చిన్న ట్రిప్ మీద వైజాగ్ లేకపోతే ఢిల్లీనో ముంబయో వెళ్ళారు. అక్కడ కొన్ని సిస్టమ్స్ చూశారు, అవి చాలా బాగా ఉన్నాయి, తన బిజినెస్ లో యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అని అనిపించింది. అప్పుడు బిజినెస్ యొక్క బ్యాంక్ అకౌంట్ లో నుంచి అమౌంట్ పే చేయమని చెప్పి అకౌంటెంట్ కి చెప్పాడు. ఓకే అండి. కానీ అకౌంట్ లో అమౌంట్ లేదు. అప్పుడు ఓనర్ ఏం చేస్తాడంటే తన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ లో నుంచి బిజినెస్ కి సంబంధించిన అసెట్ ను కొంటున్నాడు. ఓకే అండి. ఇక్కడ ఏమవుతుంది, బిజినెస్ కి సంబంధించిన ట్రాన్సాక్షనే అంటే ఓనర్ తన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఇటు నుంచి ఇటు వెళ్ళొచ్చు, ఇటు నుంచి ఇటు వెళ్ళొచ్చు, అంటే అటు ఇటు జరుగుతూ ఉండొచ్చు ట్రాన్సాక్షన్స్ అనేవి. వీటిని మనం ఎలా రాయాలి అనేది ఇప్పుడు పాయింట్. ఓకే అండి. అంటే మ్యాక్సిమం క్లారిటీ ఇచ్చాను. క్లాస్ మొత్తం విన్న తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఈవినింగ్ కాల్ చేయండి. ఓకే అండి. సింపుల్ రూల్, బిజినెస్ సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్ అయినా బిజినెస్ బ్యాంక్ అకౌంట్ నుంచి జరగాలి. పర్సనల్ ఓనర్ కి సంబంధించిన పర్సనల్ ట్రాన్సాక్షన్ ఏదైనా ఓనర్ కి సంబంధించిన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ నుంచి జరగాలి. అప్పుడప్పుడు ఓనర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ బిజినెస్ బ్యాంక్ అకౌంట్ నుంచి జరుగుతాయి, బిజినెస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఓనర్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నుంచి జరుగుతాయి. ఓకే అండి. ఇక్కడ నేను బ్రీఫ్ గా చెప్పేస్తున్నానండి. మాక్సిమం పాసిబిలిటీస్ ఉంటే ఈ 4 రకాలు ఉంటాయి. ఓకే అండి. అంటే ఓనర్ నుంచి బిజినెస్ లోకి వచ్చే ట్రాన్సాక్షన్స్ అంటే ఓనర్ బిజినెస్ కి క్యాష్ ఇవ్వచ్చు, బిజినెస్ కి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వచ్చు. అంటే స్టార్టింగ్ లో కూడా చెప్పుకున్నాం. ఓకే అంటే క్యాపిటల్ అని ఎప్పుడు రాయాలి అన్నట్లు. లేదు, ఓనర్ బిజినెస్ కోసం కొన్ని అసెట్స్ ని కొంటున్నాడు, తన పర్సనల్ అకౌంట్ నుంచి పే చేయవచ్చు. ఓకే అండి. అట్లానే ఓనర్ బిజినెస్ లో రీసేల్ చేద్దాం అన్నట్లు కొన్ని గూడ్స్ ని కొంటున్నాడు, బిజినెస్ అకౌంట్ లో అమౌంట్ లేదు కాబట్టి తన పర్సనల్ అకౌంట్ నుంచి పే చేస్తున్నాడు. ఓకే అండి. ఈ 4 రకాలు రావచ్చు. ఓకే అండి. ఇక్కడ అంటే ఈ 4 టైప్స్ ఏది జరిగినా కానీ ఇక్కడ క్యాష్ బిజినెస్ లోకి వచ్చింది అనుకోండి, క్యాష్ డెబిట్ అవుతుంది, క్యాష్ అకౌంట్ డెబిట్,
క్రెడిట్ వైపు ఏమొస్తుంది? క్యాపిటల్ అకౌంట్, సింగిల్ ఓనర్ కాబట్టి. ఎందుకని? ఓనర్ గివర్ కాబట్టి, బిజినెస్ కి ఇస్తున్నాడు కాబట్టి. ఓకే అండి, గివర్ బిజినెస్ లోకి క్యాష్ వస్తుంది. నెక్స్ట్ ఓనర్ బ్యాంక్ బ్యాలెన్స్, ఓనర్ బిజినెస్ కి బ్యాంక్ త్రూ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఇస్తాడు? ఓనర్ తన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ నుంచి బిజినెస్ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ పంపిస్తున్నాడు. ఇవ్వడం అంటే అంతే కదా, బ్యాంక్ బ్యాలెన్స్ ని తీసుకొచ్చి బిజినెస్ చేతికి ఇవ్వడం అంటే ఓన్ అంటే బిజినెస్ చేతికి ఇవ్వలేరు కదా, బిజినెస్ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడేమవుతుంది? డెబిట్ వైపు బ్యాంక్ అకౌంట్ వస్తుంది, క్రెడిట్ వైపు క్యాపిటల్ అకౌంటే వస్తుంది. ఓకే అండి, క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ క్రెడిట్ క్యాపిటల్ అనేది కామన్, అది మారదు. ఓనర్ బిజినెస్ కి ఏమి ఇస్తున్నా క్రెడిట్ వైపు కామన్ గా క్యాపిటల్ ఉంటుంది. తను ఏమి ఇస్తున్నాడు? క్యాష్ ఇస్తే క్యాష్ డెబిట్ అయితే, బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తే బ్యాంక్ డెబిట్ అవుతుంది. ఓకే అండి. అదే ఓనర్ బిజినెస్ పేరు మీద ఒక అసెట్ కొన్నాడు, అది బిజినెస్ లోకి తెస్తున్నాడు అంటే ఇక్కడ ఏమవుతుంది? బిజినెస్ లోకి అసెట్ వస్తుంది కాబట్టి అసెట్ డెబిట్ అవుతుంది. క్రెడిట్ వైపు బ్యాంక్ కానీ క్యాష్ కానీ రాయాలా? రాయకూడదు. ఎందుకని? మనం బిజినెస్ కి సంబంధించిన క్యాష్ ని పే చేస్తేనే క్రెడిట్ వైపు క్యాష్ వస్తుంది, లేదంటే బిజినెస్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేస్తేనే క్రెడిట్ వైపు బ్యాంక్ వస్తుంది. కానీ ఇక్కడ బిజినెస్ కి సంబంధించిన క్యాష్ కానీ బిజినెస్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నుంచి కానీ పేమెంట్ జరగట్లేదు. ఇక్కడ ఎవరి అకౌంట్ నుంచి పేమెంట్ జరుగుతుంది? ఓనర్ యొక్క పర్సనల్ బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ జరుగుతుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే, ఓనర్ బిజినెస్ కి తన బ్యాంక్ త్రూ సమ్ అమౌంట్ ఇచ్చాడు, ఆ అమౌంట్ ద్వారా బిజినెస్ లోకి అసెట్ వస్తుంది అన్నట్లు మీనింగ్ కన్వే అవుతుంది. కాబట్టి ఇక్కడ డెబిట్ వైపు అసెట్ పేరు వస్తుంది, క్రెడిట్ వైపు కామన్ క్యాపిటల్ అకౌంటే వస్తుంది. ఓకే అండి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. కొంచెం నా రైటింగ్ వంకల టెంకలు వెళ్ళిపోతుంది, సైడ్కి వెళ్ళిపోతుంది. డన్. ఓకే అండి, ఇట్లా రాయాలి. అదే ఓనర్ బిజినెస్ కోసమని కొన్ని గూడ్స్ కొన్నాడు. గూడ్స్ అంటే ఏంటి? రీసేల్ పర్పస్ మీద కొనే ప్రొడక్ట్. ఓకే అండి, ఏదో ఒక ఊరు టూర్కి వెళ్ళాడు, అక్కడ ఏదో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, ఆ ఎగ్జిబిషన్ లో పెట్టిన గూడ్స్ అంటే అక్కడున్న ప్రొడక్ట్లు అంటే మన బిజినెస్ లో రీసేల్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి, తక్కువ రేటుకి దొరుకుతున్నాయి అని అనుకుంటున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు? బిజినెస్ అకౌంట్ లో అమౌంట్ లేనప్పుడు అక్కడ ఉన్న ఎగ్జిబిషన్ లో ఉన్న ప్రొడక్ట్లు కొనేస్తాడు, తన బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేసేస్తాడు. ఓకే అండి, అట్లా పే చేయకూడదన్న రూల్ ఉందా? ఏమి లేదు, అట్లా కొనవచ్చు. ఓకే అండి, అప్పుడు ఏమన్నా వస్తాం? గూడ్స్ కొంటున్నామంటే డెబిట్ వైపు పర్చేజెస్ అకౌంట్ వస్తుంది, క్రెడిట్ వైపు క్యాపిటల్ అకౌంట్ వస్తుంది. క్రెడిట్ వైపు క్యాపిటల్. పే చేసేది ఎవరు? గివర్ ఎవరు? ఓనర్. ఇది ఎక్స్పెన్సెస్ కాబట్టి పర్చేజెస్ డెబిట్, గివర్ ఓనర్ కాబట్టి ఇట్లా రాస్తాం. ఓకే అండి, గివర్ ఓనర్ కాబట్టి క్రెడిట్ వైపు క్యాపిటల్. ఇది ఈ ఎంట్రీ రాసుకోండి, ఈ 4 ఎంట్రీలు రాసుకోండి. క్యాష్ తెస్తే క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్, బ్యాంక్ బ్యాలెన్స్ తెస్తే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్, ఏదైనా అసెట్ తెస్తే అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్. ఇక్కడ అసెట్ అని నేను సింపుల్ గా చెప్పాను, వాళ్ళు ఏ అసెట్ తెస్తే ఆ అసెట్ పేరు రాస్తాం. కంప్యూటర్ తెచ్చారనుకోండి, కంప్యూటర్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్. ఒక సోఫా తెచ్చారనుకోండి, సోఫా అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్. అండి ఇట్లా. అయితే గూడ్స్ తెస్తే పర్చేజెస్, ఎప్పుడు పర్చేజెస్ అని రాస్తాం, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అని రాస్తాం. ఓకే అండి, ఇక్కడ నేను ఇంకొక వేలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, జాగ్రత్తగా వినండి. క్రెడిట్ వైపు క్యాపిటల్ అని ఉంది అంటే వీళ్ళు ఎవరు? పర్సన్. పర్సన్ అంటే ఎవరు? ఓనర్. ఓకే, పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇతను ఎవరు? గివర్. గివర్ కాబట్టి ఎటువైపు రాసాం? క్రెడిట్ వైపు రాసాం. దీనికి ఇంకొక మీనింగ్ ఏమొస్తుందంటే ఇతనికి మనం అప్పు ఉన్నాము అని అర్థం. నిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గూడ్స్ అప్పుగా కొన్నాము అంటే క్రెడిట్ వైపు ఆ సప్లైర్ పేరు రాస్తాము, అతను గివర్ కాబట్టి క్రెడిట్ వైపు రాస్తాము, దాంతోపాటు మనం అతనికి అప్పు ఉన్నాం కాబట్టి క్రెడిట్ వైపు రాస్తాం. సేమ్ కేస్ ఓనర్ కేసులో కూడా ఇక్కడ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్టే వస్తుంది. ఓనర్ వేరే, బిజినెస్ వేరే. బిజినెస్ కి ఓనర్ క్యాష్ బిజినెస్ లోకి ఓనర్ క్యాష్ తెస్తున్నాడు అంటే బిజినెస్ రన్ చేయడానికి తెస్తున్నాడు. అయినప్పటికీ ఇక్కడ ఇద్దరిని డిఫరెంట్ పర్సన్స్ లాగా ట్రీట్ చేయాలి. బిజినెస్ లోకి ఓనర్ అమౌంట్ తెస్తున్నాడు అంటే ఓనర్ బిజినెస్ కి అప్పు ఇస్తున్నాడు అనే మీనింగ్, అట్లా అర్థం చేసుకోవాలి. ఓకే అండి, ఇక్కడ బిజినెస్ సపరేట్ పర్సన్ లాగా, సపరేట్ ఎంటిటీ లాగా ఆలోచించాలి. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? బిజినెస్ ఓనర్ నుంచి క్యాష్ తీసుకుంది, లేదంటే బిజినెస్ ఓనర్ నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకుంది, అలా తీసుకొని దాని ద్వారా బిజినెస్ కంటిన్యూ చేస్తుంది అన్నట్లు మీనింగ్ వస్తుంది. అంటే క్యాపిటల్ అనే దానికి, అంటే ఇక్కడ క్యాపిటల్ ఇంకొక రకంగా ఎలా ఆలోచించవచ్చు? ఇది బిజినెస్ కి అప్పు అంటే బిజినెస్ కి లయబిలిటీ అన్న మీనింగ్ వస్తుంది. ఓకే అండి, క్యాపిటల్ అంటే బిజినెస్ కి ఏమవుతుంది? అప్పు, లయబిలిటీ. గివరే ఇంకొక మీనింగ్, అప్పు కూడా. ఇక్కడ కామర్స్ స్టూడెంట్స్ కి మాత్రమే అర్థమవుతుంది, ఒకటి జాగ్రత్తగా వినండి. బ్యాలెన్స్ షీట్ లో ఇటువైపు అసెట్స్ రాస్తాం కదా, ఇటువైపు లయబిలిటీస్ రాస్తాం.
లయబిలిటీస్ లో అన్నిటికంటే ఫస్ట్ రాసే లయబిలిటీ ఏంటి? క్యాపిటల్ కదా. అసలు బిజినెస్ రన్ అవ్వాలి అంటే ఎవరో ఫస్ట్ అంటే ఓనర్ అమౌంట్ తీసుకురావాలి. ఓకే అండి, ఓనర్ అమౌంట్ తీసుకురావాలి. కానీ ఇక్కడ అకౌంటింగ్ మీనింగ్ లో ఆలోచిస్తే, అకౌంటింగ్ సైడ్ నుంచి ఆలోచిస్తే బిజినెస్ కి అందరికంటే ఫస్ట్ ఎవరు అప్పు ఇస్తారు అంటే ఓనర్ అప్పు ఇస్తారు. ఓకే అండి, అందుకని మీకు ఫస్ట్ క్యాపిటల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs తో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు, 50 lakhs తెచ్చారనుకోండి, క్యాపిటల్ అనే లయబిలిటీ సైడ్ 50 lakhs ఉంటుంది. అంటే ఈ 50 lakhs ఏదో ఒక రోజున బిజినెస్ అనేది ఓనర్ కి రిటర్న్ ఇచ్చేయాలనే మీనింగ్ వస్తుంది. ఓకే అండి, ఇంకా ఓనర్ దగ్గర బిజినెస్ రన్ చేయడానికి కావాల్సినంత అమౌంట్ లేనప్పుడు అప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకుంటారు. ఎవరి దగ్గర నుంచి? బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటే బ్యాంక్ లోన్ అని వస్తుంది. అంటే ఓనర్ క్యాపిటల్ తర్వాత మిగతా లోన్స్ అన్ని వస్తాయి. ఇక్కడ అంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ కొంచెం అడ్వాన్స్ లెవెల్ అండి. నాన్ కామర్స్ వాళ్ళకి కొంచెం క్లమ్జీగా ఉంటుంది, అర్థం కాకపోతే వదిలేసేయండి ఈ పాయింట్. ఫర్దర్ గా మీరు మళ్ళీ అర్థం చేసుకోవచ్చు. ఇది కామర్స్ వాళ్ళకి కనెక్ట్ అవ్వడం గురించి చెప్తున్నాను, కామర్స్ స్టూడెంట్స్ కి. చూడండి, లయబిలిటీస్ వైపు ఏమి రాసినా అవన్నీ పర్సన్స్ రిలేటెడే ఉంటాయి. అంటే ఓనర్ అయితే నార్మల్ పర్సన్ నుంచి అప్పు తీసుకున్నట్లు, బ్యాంక్స్ నుంచి అప్పు తీసుకుంటే ఆర్టిఫిషియల్ పర్సన్స్ నుంచి అప్పులు తీసుకుంటున్నట్లు, లేదంటే ట్రేడ్ క్రెడిటర్స్ వస్తారు, అంటే సరుకు అప్పుగా తీసుకుంటారు. ఓకే అండి, వాళ్ళు కూడా పర్సన్సే కదా. అంటే మనం గూడ్స్ అప్పుగా కొంటున్నాము, వాళ్ళు కూడా ఎటువైపు వస్తారు? లయబిలిటీస్ వైపు వస్తారు. క్రెడిటర్స్ అనే వాళ్ళు కూడా లయబిలిటీస్ వైపు వస్తారు. ఇంకా సెక్యూర్ లోన్స్ అంటాం, అన్సెక్యూర్ లోన్స్ అంటాం. అంటే లయబిలిటీస్ వైపు ఉండే అన్ని కూడా పర్సనల్ అకౌంట్సే ఉంటాయి. వాటిని మనం అంటే గోల్డెన్ రూల్స్ ప్రకారం ఆలోచిస్తేనేమో పర్సన్స్ వీళ్ళందరూ బిజినెస్ కి క్యాష్ కానీ, లోన్స్ కానీ, లేదంటే అసెట్స్ కానీ, గూడ్స్ కానీ అప్పుగా ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. ఓకే అండి, వీళ్ళందరూ గివర్స్ కాబట్టి ఎటువైపు రాస్తాం? వీళ్ళందరూ క్రెడిట్ వైపు రాస్తాం. క్రెడిట్ వైపు రాసే వాళ్ళు ఏమంటాం? క్రెడిటర్స్. అంటే వాళ్ళు మన బిజినెస్ కి ఏమవుతారు అంటే సారీ అండి, వీళ్ళు అంటే క్రెడిటర్స్ మన బిజినెస్ కి సంథింగ్ ఇవ్వడం వల్ల మన బిజినెస్ అనేది వాళ్ళకి అప్పు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఏంటి? లయబిలిటీస్. ఓకే అండి, ఇది అంటే డీపర్ మీనింగ్. ఓకే అండి, ఇప్పుడు నాన్ కామర్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, బిజినెస్ లోకి ఓనర్ ఏమి తెచ్చినా తెచ్చేది డెబిట్ అవుతుంది, క్రెడిట్ వైపు క్యాపిటల్ వస్తుంది. అంతే, సింపుల్. నెక్స్ట్, బిజినెస్ లోకి తీసుకురాగలిగాడు అంటే బిజినెస్ లోని తీసుకొని కూడా వెళ్ళగలడు కదా. అంటే బిజినెస్ లోంచి క్యాష్ తీసుకొని వెళ్ళొచ్చు. బిజినెస్ యొక్క బ్యాంక్ లో ఉన్న అమౌంట్ తన పర్సనల్ ఖర్చులకు వాడుకోవచ్చు. బిజినెస్ లో ఉన్న ఏదైనా అసెట్ ని తన ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే అండి, ఏదైనా ఒక గూడ్ ని తను వాళ్ళ ఇంట్లో వాడుకోవడానికి తీసుకువెళ్ళొచ్చు. ఓకే అండి, ఇట్లా తీసుకువెళ్ళినప్పుడు ఎట్లా రాయాలి? ఓకే అండి, తీసుకువస్తే అతని క్యాపిటల్ అని క్రెడిట్ వైపు రాస్తాం. బిజినెస్ లో నుంచి తీసుకువెళ్తే అక్కడ పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం ఏమొస్తుంది? మన బిజినెస్ లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ తీసుకువెళ్తున్నాడు అనుకోండి, అంటే బిజినెస్ లో ఉన్న అమౌంట్ ను రిసీవ్ చేసుకుంటున్నాడు కదా. కాబట్టి రిసీవర్ ఎటువైపు రాస్తాం? డెబిట్ వైపు రాస్తాం. కానీ ఇక్కడ ఓనర్ కాబట్టి డెబిట్ వైపు ఏమని రాస్తాం? డ్రాయింగ్స్ అనే పదంతో రాస్తాం, డ్రాయింగ్స్ అకౌంట్. ఓకే అండి, డ్రాయింగ్స్ అంటే అందులో ఎవరున్నారు? ఓనరే ఉన్నారు. ఓకే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 క్యాష్ తీసుకువెళ్ళారనుకోండి, డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. ఓకే అండి, డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఇక్కడ మీకు ఓనర్ కి సంబంధించిన అకౌంట్ ఎలా మెయింటైన్ అవుతుందో చెప్తున్నాను. ఓకే అండి, ఓనర్ అకౌంట్. ఓకే అండి, ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనుకోండి, రాజు అకౌంట్ లేదా రాజు క్యాపిటల్ అకౌంట్ అనేది ఇలా మెయింటైన్ అవుతుంది. ఓనర్ బిజినెస్ లోకి ఒక 1 lakh అమౌంట్ తెచ్చాడు అనుకోండి, క్యాష్ తెచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు క్యాష్ తెస్తే క్రెడిట్ వైపు ఓనర్ పేరు రాస్తాం కాబట్టి క్రెడిట్ వైపు 1 lakh అని పడుతుంది. అంటే అకౌంట్ అనేది ఇలా మెయింటైన్ అవుతుంది. ఈ అకౌంట్ ఫార్మేట్ అంతా టాలీ సాఫ్ట్వేర్ చూసుకున్నది కాబట్టి జస్ట్ మీరు మీనింగ్ అర్థం చేసుకోండి. ఈ క్రెడిట్ వైపు 1 lakh అని చూపిస్తుంది. అదే ఓనర్ ఒక 10,000 తీసుకువెళ్ళాడు అనుకోండి, డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ క్యాష్ అని రాస్తాము. డ్రాయింగ్స్ డెబిట్ వైపు ఉంది కాబట్టి అతని అకౌంట్ లో డెబిట్ వైపు 10,000 అని ఇట్లా వెళ్తుంది. అంటే ఓనర్ 1 lakh తెచ్చాడు, 10,000 తీసుకువెళ్ళిపోయాడు. ఇంకా ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది? 90,000. అంటే ఓనర్ కి సంబంధించిన 90,000 క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది అని మీనింగ్. అంటే ఓనర్ కి ఇంకా 90,000 బిజినెస్ అప్పు ఉంది అన్నట్లు మీనింగ్ వస్తుంది. ఓకే అండి, మేబీ కొంచెం ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్లు ఉన్నాను. నాన్ కామర్స్ వాళ్ళు ఎంట్రీస్ వరకే గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, బిజినెస్ లోంచి క్యాష్ తీసుకువెళ్ళిపోతే డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ క్రెడిట్ వైపు, డ్రాయింగ్స్ డెబిట్ వైపు. అదే బిజినెస్ లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ని
తన పర్సనల్ గా ఏ రకంగా యూజ్ చేసుకున్నా, ఏ రకంగా ఎట్లా యూజ్ చేసుకుంటాడు అండి, వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీ కట్టవచ్చు బిజినెస్ బ్యాంక్ అకౌంట్ లో నుంచి, వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీలు కట్టుకోవచ్చు అండి, లేదంటే వాళ్ళ వైఫ్ లేదంటే వాళ్ళ హస్బెండ్ ఏదో ఆ బిజినెస్ ఎదురుగా అట్లా వెళ్తూ ఉన్నారు, ఏదో షో ఒక షోరూమ్ లో మంచి ఆఫర్ పెట్టారు అనుకోండి, అమౌంట్ కావాల్సి వచ్చింది, ఏం చేస్తారు, ఇమీడియట్ గా బిజినెస్ లోకి వచ్చేస్తారు, నాకు షో అమౌంట్ కావాలి నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేయి అంటారు. కాదనగలమా? అనలేము అండి. ఎందుకని ఇక్కడ బిజినెస్ లో మనం కాదు అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ రివర్స్ అవుతుంది. కాబట్టి కాదు అనలేరు ఎవరు కూడా అండి. ఇక్కడ ఏం చేస్తారు, ఓనర్ తన అకౌంట్ లో అమౌంట్ ఉంటే వాళ్ళ స్పౌస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదంటే ఏం చేస్తారు, బిజినెస్ లో ఉన్న అమౌంట్ ని వాళ్ళ స్పౌస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేపిస్తారు. ఓకే అండి, అది ఎలా అయినా కావచ్చు. ఇక్కడ అమౌంట్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ వైపు బ్యాంక్ వస్తుంది, డెబిట్ వైపు మాత్రం డ్రాయింగ్స్ అనే రాస్తాం. డెబిట్ వైపు డ్రాయింగ్స్ అకౌంట్, క్రెడిట్ వైపు బ్యాంక్ అకౌంట్. అదే బిజినెస్ లో ఉన్న ఏదైనా ఒక ఎసెట్ ని తన పర్సనల్ యూజ్ కోసం ఇంటికి తీసుకువెళ్ళిపోతే, అంటే బిజినెస్ లో వాడుకుందామని 10 ఫోన్లు కొన్నారు, ఒకటి క్యాష్ కౌంటర్లో, ఒకటి రిసెప్షన్ వాళ్ళకి, ఒకటి అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో, మార్కెటింగ్ టీం వాళ్ళకి ఒక 4-5 ఇచ్చారు, ఇంకొక రెండు ఫోన్లు మిగిలిపోయాయి. ఓకే అండి, లేదంటే 10 కొన్నారు, అందులో 1-2 చాలా బాగున్నాయి, వాళ్ళ అబ్బాయో వాళ్ళ అమ్మాయో షాప్కి వచ్చారు, ఈ ఫోన్లు బాగున్నాయి నేను తీసుకువెళ్ళిపోతున్నా డాడీ అన్నారు. ఓకే అండి, కాదనగలమా? అనలేదు. కానీ అది మన బిజినెస్ లోకి ఎందుకు కొన్నాం, బిజినెస్ లో యూజ్ చేసుకున్న పర్పస్ మీదే కొన్నాం. అయినప్పటికీ ఇట్లాంటి కొన్ని కేసెస్ లో పర్సనల్ యూజ్ కోసం తీసుకువెళ్ళిపోవచ్చు, తను తీసుకువెళ్ళొచ్చు, వాళ్ళ స్పౌస్ తీసుకువెళ్ళొచ్చు, వాళ్ళ పిల్లలు తీసుకువెళ్ళొచ్చు, ఎవరు తీసుకువెళ్ళినా తన పర్సనల్ యూజ్ కిందకి ట్రీట్ చేస్తాము. కాబట్టి అక్కడ డెబిట్ వైపు డ్రాయింగ్స్ వస్తుంది, క్రెడిట్ వైపు ఆ ఎసెట్ పేరు రాస్తాం. ఎసెట్ ఫోన్ అయితే ఫోన్, కంప్యూటర్ అయితే కంప్యూటర్, చైర్స్ అయితే చైర్స్, ఏవైతే ఆ ఎసెట్ పేరు రాస్తాం. లేదు, బిజినెస్ లో ఉన్న గూడ్ని ఇంట్లో పర్సనల్ యూజ్ కోసం తీసుకువెళ్తున్నారు. సపోజ్ మీది జ్యువెలరీ షోరూమ్ అనుకోండి, అప్పుడు మీకు జ్యువెలరీ గోల్డ్ అనేది మీ బిజినెస్కి ఏమవుతుంది, గూడ్ అవుతుంది. కానీ అందులో మంచి ఏముంటాయి అంటే, లేడీస్ తప్పుగా అనుకోకండి, అన్ని లేడీస్కి రివర్స్లో చెప్తున్నారు సార్ అని, జస్ట్ మీరు సబ్జెక్ట్ని కనెక్ట్ చేసుకుంటారని. ఇప్పుడు జ్యువెలరీ షోరూంలో రెగ్యులర్గా మంచి చైన్స్, రింగ్స్ అండి రకరకాలు వస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు షోరూంలోకి రకరకాల మోడల్స్ వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ స్పౌస్ కానీ ఊరుకుంటారా? అంటే ప్రోడక్ట్ బాగుంది అంటే పర్సనల్ యూజ్ కోసం తీసుకెళ్ళిపోతారు. ఓకే అండి, అలా తీసుకెళ్ళినప్పుడు ఎలా రాయాలి, డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ పర్చేజెస్ అని రాయాలి. ఓకే అండి, ఈ ఒక్క కేసులో దీనికి మ్యాచింగ్ కాన్సెప్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. దాని ప్రకారం జనరల్గా బిజినెస్ లోకి తెస్తే పర్చేజెస్ అని రాసాం కదా, బిజినెస్ లో నుంచి తీసుకువెళ్ళిపోతే క్రెడిట్ వైపు సేల్స్ అని రాయాలి కదా అనే ఒక డౌట్ వస్తుంది. ఓనర్ కనుక తన పర్సనల్ యూజ్ కోసం బిజినెస్ లో ఉన్న గూడ్ని కనుక తీసుకువెళ్ళిపోతే క్రెడిట్ వైపు సేల్స్ రాయకూడదు, పర్చేజెస్ రాయాలి. ఎందుకు పర్చేజెస్ రాయాలి అని నేను ఫర్దర్ క్లాసెస్ లో చెప్తాను. ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి, తీసుకువెళ్తే పర్చేజెస్. ఓకే అండి, మీకు 99% ఈ 2 మాత్రమే వస్తాయి. జనరల్గా ఎసెట్స్ని కానీ గూడ్స్ని కానీ ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి ఎసెట్స్ని గూడ్స్ని తీసుకువెళ్ళట్లేదు, ఓన్లీ క్యాష్ని, బ్యాంక్ బ్యాలెన్స్ని పర్సనల్ యూజ్కి వాడుకుంటున్నారు. ఓకే అండి, ఇలా ఉంటుంది. అలానే బిజినెస్లోకి తీసుకురావడం కూడా ఒక 60-70% క్యాష్ ఆర్ బ్యాంక్ త్రూ, అంటే ఈ 2 మాత్రమే జరుగుతున్నాయి. ఎసెట్స్ని కానీ గూడ్స్ని కానీ తన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేసి తీసుకురావడం అనేది ఎక్కువ చేయట్లేదు. కానీ ఈ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, కానీ దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓకే అండి, డన్. ఇప్పుడు నేను అంటే ఓవరాల్గా చెప్పుకుంటూ వచ్చానండి. అర్థమైందా? చెప్పింది అర్థమైందా?